జిల్లాలో పొలిటికల్ టైకూన్ ఫ్యామిలీస్ కు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేకపాటి, నల్లపురెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు ఓటమిని మూటగట్టుకున్నాయి. ఈ ఫ్యామిలీస్ పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడిందా? రాజకీయ భవిష్యత్తుపై ఆ ఫ్యామిలీస్ టెన్షన్ పడుతున్నాయా? అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాయా? నెల్లూరు జిల్లాకు పవర్ సెంటర్ గా పేరుంది. ఇక్కడ నేతలు ఢిల్లీ రాజకీయంగా చక్రం తిప్పుతారు. 2014 ఎన్నికల్లో అలాంటి కొందరు నేతల జాతకాలు తారుమారయ్యాయి. 2019 ఎన్నికల్లో టాప్ గేర్ లో నడిచిన వైసీపీ ఈసారి రివర్స్ గేర్ లో పయనించింది. హేమాహేమీలు అనుకున్న వారు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ షాక్ నుంచి ఇప్పట్లో తేరుకునే అవకాశం లేదని లోకల్ గా టాక్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువ. అలాంటి వారిలో మేకపాటి, నల్లపురెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు ప్రధానమైనవి. ఈసారి ఎన్నికల్లో ఆ కుటుంబాలన్నీ కుప్పకూలాయి. మేకపాటి కుటుంబంలో రాజగోపాల్ రెడ్డి 5 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈయన రాజకీయ ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి 2 సార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన ఈయన జిల్లాకు కానీ, సొంత ప్రాంతానికి కానీ ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. వచ్చిన ఒక ఇండస్ట్రీని అప్పటి సీఎం జగన్ తన సొంత జిల్లా కడపకు తన్నుకుపోయి అక్కడ ఏర్పాటు చేయించుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరుకు జరిగిన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆనంద్ రామనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేసి కాకర్ల సురేష్ చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మేకపాటి కుటుంబంలో ఏ ఒక్కరికి పదవి లేకుండా పోయింది. కోవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో ఓడిపోయారు. కేవలం నెల రోజుల ప్రచారంతో ఈమె 54,000 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. నల్లపురెడ్డి కుటుంబానికి ప్రస్తుతం ఏ పదవి లేకుండా పోయింది. ప్రశాంతిరెడ్డి నెల్లూరు టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య. ముందుగా ఇద్దరు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ నాయకత్వంతో విభేదించిన ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి ఇద్దరు విజయం సాధించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి 4 చట్టసభల్లో పనిచేసిన రికార్డు ఉంది. రాజ్యసభ ఎంపీగా ఏఐసీసీలోనూ చక్రం తిప్పారు. కొందరికి రాజకీయ భవిష్యత్తు చూపించారు. ఈయన శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన పనబాక లక్ష్మి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు. నేదురుమల్లి సతీమణి రాజలక్ష్మి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి ఫ్యామిలీ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీరి కుమారుడు రాజకీయాల్లో రాణించలేకపోయారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ఇలా పార్టీలు మారుతూ వచ్చినా ఎక్కడా నిలదొక్కుకోలేదు. ఈ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత కురుగుండ్ల రామకృష్ణ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు ఈ కుటుంబాల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పాలిటిక్స్ లో గెలుపు, ఓటములు, ఎదురుదెబ్బలు సహజమే. కానీ అక్రమాస్తుల కేసులో 10 ఏళ్లుగా బెయిల్పై బయటున్న జగన్ జైలుకెళితే తమ పరిస్థితి ఏంటని ఈ నేతలు టెన్షన్ పడుతున్నారు. అదే జరిగితే పార్టీ మనుగడే కష్టమనే వాదనలు లేకపోలేదు. అప్పుడు ఈ పొలిటికల్ టైకూన్ ఫ్యామిలీస్ కు ఎరకాటం తప్పదు. జగన్ తన జమానాలో మంత్రులు, ఎంపీలనే పట్టించుకోలేదు. క్యాడర్ ను గాలి కొదిలేశారు. జగన్ నమ్మి పార్టీ కోసం రేయింబవళ్లు పనిచేసిన వారి పరిస్థితి నడిసందరంలో నావచందంగా మారిందట. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియని ఆందోళన కనిపిస్తోంది. నట్టేట మునుగుతావేమోనని టెన్షన్ కనిపిస్తోంది. తమ పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడుతుందనే భయం కనిపిస్తోంది. జగన్ తమను నిండా ముంచేశారని ఈ నేతలందరూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. వీరి అంతులేని ఆవేదన తీర్చేదెవరు? ఇప్పటికైనా అధినేత అండగా నిలుస్తారో లేదో చూడాలి.